హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏమిటంటే, మధ్యతరగతి ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండి తక్కువ శాలరీలో నుంచి కూడా నెలకు 10,000 రూపాయలు పొదుపు చేసేటటువంటి కొన్ని టిప్స్ అయితే నేను చెప్తానండి. ఒక 8 టిప్స్. ఇవి ఫాలో అయ్యారంటే ఒక 30,000 శాలరీలో నుంచి కూడా 10,000 రూపాయలు ఈజీగా ఇంట్లోనే ఉండి మనం పొదుపు చేయొచ్చండి. అది ఎలా ఏమిటి అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను. చాలా క్లియర్గా చెప్తానండి. మీ అందరూ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మధ్యతరగతి ఆడవాళ్ళకు ఇంట్లోనే ఉంటున్నాం, మేము ఎలా పొదుపు చేయాలి, మేమేం జాబ్ చేయడం లేదు కదా, ఇలా అందరికీ ఒక డౌట్ ఉంటుంది కదండి. సో వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుంది. అలాగే జాబ్ చేసే వాళ్ళు అయితే ఇంకా ఈ టిప్ చాలా ఉపయోగపడుతుందండి. ఇంట్లో ఉండే వాళ్ళైతే కనీసం 10,000 సేవ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఉద్యోగం చేసి ఏదైనా చిన్న ఉద్యోగం చేసే వాళ్ళైతే మనకు 20,000 నుంచి 30,000 వరకు కూడా ఈ టిప్స్ ఫాలో అయితే మనం ఖచ్చితంగా సేవింగ్స్ చేయగలుగుతామండి. అందరికీ ఒకటే జీతం, ఒకటే ఖర్చు ఉండదు కదండి. ఒక్కొక్కరి ఉద్యోగాన్ని బట్టి వాళ్ళ యొక్క శాలరీ, అదేవిధంగా ఇంట్లో ఉండే వ్యక్తులను బట్టి వాళ్ళ యొక్క ఖర్చు ఉంటుందండి, బడ్జెట్ ఉంటుంది. సో వాటికి అనుగుణంగా, మనకు అనుగుణంగా మనం వాటిని మన యొక్క శాలరీని మార్చుకోవాలండి. తక్కువ శాలరీ తీసుకొని ఎక్కువగా శాలరీ తీసుకున్న వాళ్ళతో మనం ఎప్పుడూ పోటీ పడకూడదు. సో మనకు అనుగుణంగా మన శాలరీలో నుంచి మనము సేవింగ్స్ అనేది తప్పకుండా చేసుకోవాలండి. ఇవాళ రేపు డబ్బులు లేకపోతే మన శవాన్ని చూడడానికి కూడా ఎవరు రారండి. ఒకవేళ నేను ఈ మాట చెప్తున్నానని మీరు బాధపడచ్చు, కానీ ఇదైతే వాస్తవానికి చాలా ప్రాముఖ్యమైన మాట అని నేను మీతో చెప్తున్నానండి. సో డబ్బులు లేకపోతే మన పక్కన ఉన్న వ్యక్తులు కూడా మనల్ని పట్టించుకోరు. అందుకని చెప్పేసి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం పొదుపు చేయగలిగితే మాత్రం రేపటి రోజున మనం ఎలాంటి కష్టం లేకుండా హ్యాపీగా ఉండొచ్చండి. సో ఈ టిప్స్ అయితే మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. మొదటిది వచ్చేసి, మన శాలరీలో నుంచి ఖచ్చితంగా 2% వరకు సేవింగ్స్ మీరే చేయండి. ఒకవేళ మీరు మా హస్బెండ్స్ ఇవ్వరు అమౌంట్ అని అనుకుంటే మీరు చెప్పి చూడండి, ఓసారి నేను సేవింగ్స్ చేస్తానని. అదేవిధంగా మీరు నమ్మకాన్ని కూడా కలిగించాలండి. మీరు సేవింగ్స్ చేస్తామని చెప్పి ఆ డబ్బులతో మీ పర్సనల్ ఖర్చులకు వాడుకోవడం కాకుండా, సేవింగ్స్ చేసి ఖచ్చితంగా వాళ్ళకు నమ్మకాన్ని కలిగించినట్లయితే ఒకసారి 2 సార్లు మనం అడిగి ఇప్పించుకుంటాం, మూడోసారి అడగకముందే ఇస్తారండి. పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు కదా, ఆకలి అయిందని అడిగితేనే తప్ప అమ్మ కూడా అన్నం పెట్టదని. సో అడిగి చూడండి ఒకసారి, మేము సేవింగ్స్ చేస్తామని. అంతకంటే ముందు మీకంటూ మీరు ఒక నమ్మకాన్ని మీరు కలిగించినట్లయితే తప్పకుండా ఇవ్వడానికి ఇంట్లో ఇష్టపడతారు. మొదటిది అదండి. తర్వాత వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి, ప్రతి వారానికి ఒక 200 రూపాయలు ఖచ్చితంగా సేవింగ్స్ చేయండి. మాకు ఈ 200 రూపాయలు ఎక్కడి నుంచి వస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. ఈ 200 రూపాయలు మనం ఖచ్చితంగా మనకు ఏదో ఒకటి దేనికో దానికి మనం ఇంట్లో ఇప్పించుకుంటుంటాం కదండి. మనకు సబ్బులు అయిపోయినాయనో, లేదంటే పిల్లలకి స్నాక్స్ కోసమనో ఏదో ఒక దానికి ఖచ్చితంగా మనం ఇప్పించుకుంటుంటాం కదా. సో ఇప్పించుకున్న దాంట్లోంచి 200 రూపాయలు ఖచ్చితంగా వారానికి ఒకసారి మనం సేవింగ్స్ చేస్తే నెలకు వచ్చేసి మనకు 800 రూపాయలు అవుతుందండి. నేను ఇది చెప్పేది కేవలం 30,000 రూపాయల లోపల శాలరీ ఉన్న వాళ్ళకు నేను చెప్తున్నానండి. అలాగే 2% మనం సేవింగ్స్ చేస్తే మనకు 10,000 శాలరీ తీసుకున్న వాళ్ళైతే నెలకు 2,000 రూపాయలు సేవ్ చేయొచ్చు. 20,000 శాలరీ తీసుకున్న వాళ్ళైతే నెలకు 4,000 రూపాయలు సేవింగ్ చేయొచ్చు. 30,000 శాలరీ తీసుకున్న వాళ్ళైతే నెలకు 6,000 రూపాయలు సేవింగ్స్ చేయొచ్చు. ఇది కష్టమే, కానీ మనం ఇష్టంగా చేస్తే ఏదైనా కష్టం అనిపించదండి. సో ఇది మనం ఒక ప్రొఫెషన్ లాగా పెట్టుకోవాలి సేవింగ్స్ అనేది. ఈరోజు మనం ప్రొఫెషన్ లాగా పెట్టుకున్నామంటే రేపటి రోజున మనకు ఈజీగా ఉంటుంది. సో ముందు అలవాటు చేసుకోవాలి. మనం అలవాటు చేసిన తర్వాత దాని అంతట అదే మనకు అలవాటు అయిపోతుంది.
అదనమాట. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి గ్రాసరీస్ నుండి ఖచ్చితంగా మనం అనుకున్న దానికంటే ఎక్కువగా మనం ఎప్పుడూ గ్రాసరీస్ తీసుకోకూడదండి. ఇది నేను కూడా చాలా మటుకు పాటించలేకపోతున్నానని నాకు ఎప్పుడు బాధగా ఉంటుంది. సో మనం ఖచ్చితంగా గ్రాసరీస్ విషయంలో సూపర్ మార్కెట్ కంటే వీలైనంత మట్టుకు మనం లిస్టు రాసుకొని మనకు కొట్లు ఉంటాయి కదా దగ్గర, అక్కడికి వెళ్ళి మనము ఈ లిస్ట్ ఇచ్చి ఆ లిస్టులో ఉన్న వస్తువులు మాత్రమే మనం ఖచ్చితంగా తీసుకోవాలండి. ఎగ్జాంపుల్గా 30,000 శాలరీ ఉన్నవాళ్ళు 3,000 సరుకులు తీసుకున్నట్లయితే, గ్రాసరీస్ తీసుకున్నట్లయితే అందులో నుంచి 3,000కు కాకుండా 2,500కే గ్రాసరీస్ అయ్యే విధంగా మనం రాసుకొని 500 రూపాయలు ఖచ్చితంగా మనం సేవింగ్స్ చేసుకోవాలండి. మినిమం అంటే 500 కాకపోయినా ఇందులో 1% అయినా 300 అయినా మనం కనీసం అంటే సేవింగ్స్ చేయగలిగితే నెలకు 300 రూపాయలు సేవ్ చేసిన వాళ్ళం అవుతామండి. ఇది ఖచ్చితంగా పాటించాలని నేను కూడా అనుకుంటున్నాను, కానీ అది కుదరడం లేదు. గ్రాసరీస్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఉన్న వాటిని తెచ్చుకోవడం, ఆఫర్లని చెప్పి తెచ్చుకోవడం ఇలా కాకుండా, మనం మధ్యతరగతి వాళ్ళం కదండి. సో మనం ఈ టిప్ మనం ఫాలో అయ్యామంటే మనకు చాలా అమౌంట్ సేవింగ్స్ అవుతాయండి. ఇది ఉదాహరణకే 3,000 రూపాయలకు ఇప్పుడైతే ఎలాంటి సరుకులు రావడం లేదండి. సో కనీసం 5,000 అయినా మనం పెట్టాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు కనీసం 500 రూపాయలైనా మనం తీసి పక్కన పెట్టుకొని మిగతా వాటికి మనం గ్రాసరీస్ తెచ్చుకొని ఉన్న అమౌంట్లోనే మనం తెచ్చుకుంటే సరిపోతుందండి. ఇది నా చిన్న అభిప్రాయము. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ కోసమని మనం ఒక అమౌంట్ ఖచ్చితంగా పెట్టుకోవాలండి. మనం బయటికి వెళ్తున్నాం, ఒక 500 రూపాయలు తీసుకొని వెళ్తున్నాం. ఈ 500లోనే మనం మన ఎంటర్టైన్మెంట్ చేయాలి, అంతకు మించి మనము చేయకూడదు. ఉదాహరణకు మూవీస్ అయినా, ఏదైనా బర్త్డే అయినా, మ్యారేజ్ డే అయినా, క్లాత్స్ కొనే విషయంలో అయినా, ఫాస్ట్ ఫుడ్ అయినా, అవుటింగ్ వెళ్ళేటప్పుడైనా, ఇలా ఏవైనా కానీ ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ కోసమే వస్తాయి కదండి. మూవీస్, బర్త్డే, మ్యారేజ్లు, క్లాత్స్, ఫాస్ట్ ఫుడ్, అవుటింగ్, ఇవన్నీ మనకు ఎంటర్టైన్మెంట్ కోసం. సో వీటికి మనము ఎగ్జాక్ట్ ఒక అమౌంట్ అని మనం పెట్టుకోవాలి. 500 అనుకుంటే 500కు మించి మనం చేయకూడదు. 500 లోపలనే మనం చేసే విధంగా ఉండాలి. 450 రూపాయలు మాత్రమే మనం చేసే విధంగా ఉండాలి. సో ఇందులో నుంచి కూడా మనము 1,000 రూపాయలు నెల మీద వచ్చేసి మనం ఖచ్చితంగా ఏదో ఒకటి పడుతూ ఉంటాయండి. కనీసం అంటే మనకు ఎక్కడికైనా ఊరికి వెళ్ళడం కానీ, లేదంటే మన వాళ్ళవి ఏవైనా ఫంక్షన్లు పడడం కానీ, లేదంటే మన ఇంట్లో పిల్లలవి బర్త్డేలు పడడం కానీ, లేదంటే మనం కూడా ఏదన్నా ఇష్టంగా సాయంత్రం పూట స్నాక్స్ తినడం కానీ ఇలాంటివి ఖచ్చితంగా పడతాయండి. దాంట్లోంచి మనం 1,000 రూపాయలు ఖచ్చితంగా మనం సేవింగ్స్ చేయాలండి. ఇలా చేయగలిగితేనే మనం మధ్యతరగతి వల్ల ముందుకు కొనసాగగలమండి. లేదంటే నెల చివరి వచ్చేసరికి చేతిలో రూపాయి చిల్లిగవ్వ కూడా లేకుండా అయిపోతుంది. సో ఇది ఒక టార్గెట్ లాగా మనం ఉంచుకోవాలి. అవుటింగ్ విషయము, ఎంటర్టైన్మెంట్ విషయము, వీలైనంత వరకు ఎంటర్టైన్మెంట్ తగ్గించుకోవడం మేలు. సో ఈ 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వరకు తప్ప అవతల మనం కష్టపడి సంపాదించలేమండి. ఒకవేళ కష్టపడి సంపాదించిన పిల్లలు పెద్ద చదువులకు వెళ్ళిపోతారు. మనం సంపాదించిన అమౌంట్ అంతా వాళ్ళ చదువులకే అయిపోతుంది. కాబట్టి ఈ 10 ఏళ్ళ గ్యాప్లోనే మనం ఏమైనా చేయగలిగినామంటే ఈ 10 ఏళ్ళ గ్యాప్లోనే మనం చేయగలమండి. సో అదనమాట. ఈ ఎంటర్టైన్మెంట్ విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళమైగా ఉన్నామండి. ఇంకా తర్వాత 5th వన్ వచ్చేసి ఆడవాళ్ళకు బాగా ఇష్టమైనటివి గెల్టు నగలు, శారీస్ అండి. వీలైనంత వరకు ఇవి తక్కువగా కొనడానికి మనం అలవాటు చేసుకోవాలండి. నిజంగా ఈ మధ్య కాలంలో ఈ వాట్సాప్లు, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళు శారీసు, గెల్టు నగలు కొనడం ఎక్కువైపోయిందండి. ఆన్లైన్లో కొనడం, ఫ్లిప్కార్ట్, అమెజాన్ వీటిలో కొనడం ఎక్కువైపోయింది. సో వీటి విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండి మనకు అవసరమైతేనే తప్ప అనవసరంగా మనం కొనకుండా ఇందులో నుంచి కూడా మనం ఖచ్చితంగా ఒక బడ్జెట్ వేసుకొని ఇంతలోనే నేను ఈ మంత్ నేను ఇంతకు మాత్రమే కొనాలి, ఈ ఆషాఢ మాసం అని, శ్రావణ మాసం అని, సంక్రాంతి అని, దసరా అని సంవత్సరం మొత్తం శారీస్ కొనడం, గెల్టు నగలు కొనడమే, మ్యాచింగ్ అని చెప్పేసి కొనడం ఇలానే సరిపోతుందండి. అలా కాకుండా ఇందులో నుంచి మనం ఒక బడ్జెట్ వేసుకొని అందులో నుంచి 1,000 రూపాయలు మనం సేవింగ్స్ చేసే విధంగా మనం ఖచ్చితంగా ఉండాలండి. ఇంట్లోనే మనం ఉన్నాం కదా, ఇంట్లోనే ఉంటూ మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చులు మనం చేయకుండా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అయ్యి ఇలా మనం సేవింగ్స్ చేసినామంటే ఇంట్లో ఉండి కూడా మనము డబ్బులు పొదుపు చేయొచ్చండి. ఇంకా తర్వాత 6th వన్ వచ్చేసి వీలైతే మంత్లీ వన్స్
మనము ఇండ్లు మొత్తం క్లీనింగ్ చేసుకోవాలండి. క్లీనింగ్ చేసేసి ఇంట్లో ఉన్న ప్లాస్టిక్, న్యూస్ పేపర్సు, పాల ప్యాకెట్స్ ఇలా కనీసం మనము అందులో నుంచి నెలకు ఒకసారి మనం క్లీనింగ్ చేసామంటే ఖచ్చితంగా నూనె డబ్బాలు, వాటర్ బాటిల్స్, మన ఇంట్లో ఉన్న వాటర్ బాటిల్స్, యూజ్లెస్ వాటర్ బాటిల్స్, నూనె డబ్బాలు ఇలాంటివి తీసి మనము నెలకు ఒకసారి మొత్తం క్లీన్ చేసేసి మనం పాత సామాన్లకు వేసామంటే కనీసం అంటే 300 నుంచి 500 రూపాయల వరకు మనకు వస్తుందండి. ఇది టిప్ మీరు ఫాలో అవ్వండి. ఇది చాలా 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 యూజ్ అవుతుందండి. ఇది న్యూస్ పేపర్లు అండ్ అలాగే పాల ప్యాకెట్లు, అదేవిధంగా పాత ప్లాస్టిక్, మనం ప్లాస్టిక్ను తక్కువగా వాడడం మంచిది కాబట్టి ఈ పాత ప్లాస్టిక్ అంతా తీసేస్తే మంచి బెనిఫిట్ అని, అందుకని పాత ప్లాస్టిక్ తీసేయమని చెప్పేసి కొత్త స్టీల్ కొనడం కాదండి. ఇండ్లు క్లీన్ చేసేసుకొని మనకి ఇంటికి బిర్యానీ డబ్బాలు, ఐస్ క్రీమ్ డబ్బాలు ఇవి వస్తుంటాయి కదా, వాటన్నిటిని ఒక చోట పెట్టేసి ఇండ్లు క్లీన్ చేసేసి మొత్తం అక్కడ పాత సామాన్లకు వేసేసామంటే మనకు 3 నుంచి 500 వరకు ఖచ్చితంగా తీసుకోగలము. 7th వన్ వచ్చేసి కూరగాయలు అండి. కూరగాయలకు వెళ్ళేటప్పుడు మనకు వాకబుల్ డిస్టెన్స్ ఉంటే సరదాగా అలా ఫ్రెండ్స్తో కలిసి నడుచుకుంటూ వెళ్ళి కనీసము మనము వెజిటేబుల్స్ వీక్లీ వన్స్ తెచ్చుకుంటాం కదండి. ఇప్పుడు అన్ని కూరగాయల రేట్ పెరిగిపోయినాయి కదా. 500 కూరగాయలు మనం అనుకున్నాం అనుకోండి, అనవసరంగా ఆకుకూరలు ఎక్కువగా కొనడం, అవి ఇంటికి తెచ్చుకోవడం, అవి స్టోరేజ్ సరిగా లేక కుళ్ళిపోవడం, అలా కాకుండా 300కు కూరగాయలు తెచ్చుకోండి, 200 మనం సేవింగ్స్ చేసుకోండి. 300 వెజిటేబుల్స్ తెచ్చుకొని 200 సేవింగ్స్ చేసుకోండి. ఇలా మనం సేవింగ్స్ చేయగలిగితే ఖచ్చితంగా ఇంట్లో ఉండి 30,000 శాలరీలో నుంచి కూడా 10,000 రూపాయలు మనం సేవ్ చేయొచ్చండి, పొదుపు చేయొచ్చు. ఒకవేళ మీ శాలరీ ఇంకా ఎక్కువగా 50,000 అలా ఉన్నదంటే 20,000 రూపాయలు అయితే పొదుపు చేయొచ్చు. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి ఈజీగా 10,000 రూపాయలు పొదుపు చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.